హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పల్లెటూరు సంధ్య. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం రండి. వీడియోలకి వెళ్ళే ముందు ఏంటంటే అదేనండి, మేము అందరం అయితే ఇంకైతే వచ్చామని చెప్పాం కదండి. ఎవరెవరు అనుకుంటున్నారా? ఇంకా మా అన్న వాళ్ళు, మా వదిన, అలాగే వచ్చేసి మా ఆయన, నేనండి. ఇంకా మేమందరం అయితే చేపలకి అయితే వచ్చామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇంకా నీళ్ళ నుంచి అయితే చేపలు అయితే పట్టుకొచ్చామన్నమాట. చూడండి, ఇప్పుడైతే మా ఆయన, మా అన్న, అలాగే మేమందరం కలిసి ఎన్ని చేపలు పట్టడం అనేది మీకు చూపిస్తామండి. చూడండి, ఇవిగో చూడండి ఫ్రెండ్స్. కనిపిస్తాయా? నువ్వు ఇద్దో కనిపిస్తాయి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మేము అందరం కలుసుకుని అయితే ఇంకైతే ఒడ్డు అదేనండి, ఒడ్డు కట్టి ఇలా చుట్టూ రౌండ్గా వల అయితే వేసి ఆమెనైతే మేమైతే చేపలు అయితే పట్టినాం అనమాట. చేపలు పడితే ఇవైతే పడినాయండి మాకైతే. అది కాక ఇంకొచ్చేసి ఏంటంటే నీళ్ళల్లో అయితే ఇలా ఇలా తుణుకులతో కొట్టాలండి. ఇలా ఇలా నీళ్ళన్నీ చల్లుకుంటా పోతే ఆమె వచ్చేసి చేపలు మాత్రం పడతాయి అనమాట. చూడండి ఎన్ని చేపలు పడినాయో. ఇవిగో చూడండి, ఇన్ని చేపలు అయితే పడినాయి అనమాట ఈరోజు అయితే. కనీసం వచ్చేసి ఒక 500 కూలైనా వెళ్తుందో లేదో తెలియదండి. కాకపోతే వెళ్ళిద్దని అనుకుంటున్నాను నేనైతే. ఈరోజు కూలి అయితే అందరం ఎంతో కష్టపడి ఈ పని అయితే చేసినాం, చేపల పని అయితే. చూడండి, ఇగో ఫ్రెండ్స్, దీంట్లో కూడా ఉన్నాయి అనమాట. చిక్కంలో అంటే 2 చిక్కాలు పట్టినాం అనమాట. దీనికైతే తక్కువ పట్టినాం, ఇవైతే ఒక రకంగా అయితే పట్టినామండి. ఇవిగో చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రకాల చేపలు పట్టినామో. చాలా రకాలు పట్టినామండి మేమైతే ఈరోజు అయితే చేపలు అయితే. చూడండి, ఇదేంది బురదమట్టనా కొరమేనా? బురదమట్టకైతే ఇక్కడైతే రౌండ్ ఉంటుంది కదా. చూడండి ఫ్రెండ్స్, మొన్న అయితే మీకు చూపించాయి కదా. ఇక్కడైతే బురదమట్టకైతే ఇలా రౌండ్ ఉంటుంది, కొరమేనకైతే ఇలా కోసుకుంటుంది అనమాట తల అయితే. చూడండి, దీని వచ్చేసి కొరమేన అని అంటారండి. చూడండి ఎలా జారిపోతుందో, మెత్తగా జారిపోతుందండి. 2 అయితే పడినాయండి కొరమీనలు అయితే. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇంత సైజు కూడా పోతాయి అన్నమాట మా ఊర్లో అయితే. చూడండి చూడండి, అలాగే వచ్చేసి జిలేబీలు పడినాయి అనమాట. ఇగో జిలేబీలు. ఇదే నిన్న బొంతపక్క, ఇది వచ్చేసి చిన్న చేప అండి, బొంతపక్కి చేప అనమాట ఇదైతే. 2 పూల చిప్పలు అయితే పడినాయి అనమాట. చూడండి, పూల చిప్పలు అని అంటారండి ఇవి అయితే. చూడండి, పూల ఉన్నాయి కాబట్టి పూల చిప్పలు అని అంటారు అనమాట. చూడండి, వాలగలు అయితే వచ్చేసి 3 బండి అనమాట. ఇంకోటి అలాగే పూల చిప్ప అయితే చిన్నది పడింది అనమాట. చూడండి చూడండి, వాలగ అయితే వచ్చేసి ఇది ఎన్ని కేజీ ఉంటుందన్నా? 2 కేజీలు ఉంటుందా? కేజీ ఉంటుందా? ఇదైతే కేజీ ఉంటుందని చెప్తున్నాడండి మా అన్న అయితే. అది మీసాలు పొడుగు ఉన్నాయి అనమాట దీనికి. నిన్నే మళ్ళీ మింగుతారా నిన్ను అంటుంది అది. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే వాలగ అనమాట. 3 వాలగలు అయితే పడినాయి అనమాట. చిన్న వాలగా వచ్చేసి, అలాగే ఇంకొకటి వచ్చేసి ఏంటంటే పెద్ద వాలగా. మొత్తం 2 పెద్ద వాలగలు, ఇంకా వచ్చేసి చిన్న వాలగ అనమాట. చూడండి, దీనిని వచ్చేసి గండి అని అంటాం, అలాగే రోకులు అని అంటాం అండి దీనిలో అయితే, దీని పేర్లు అయితే. చూడండి, ఇవన్నీ రోకులు అండి, ఇవన్నీ రోకులు బండి అనమాట. అరే, రోకుల కింద కూడా ఉన్నాయి ఇంకా పూల చిప్పలు. చూడండి, పూల చిప్పలు అయితే చాలా పట్టాము మేమైతే. ఇదిగోండి పూల చిప్పలు, ఫ్లవర్ కోకోనట్. చూడండి, ఇంకా వచ్చేసి కేజీన్నర అలా ఉంటాయి అన్న, ఉంటాయి కదా. కేజీ ఉంటాయి అంటండి ఇవైతే. చూడండి, ఇంకా అలాగే వచ్చేసి ఇది దాదాపు వచ్చేసి ఒక ½ కేజీ ఉంటుంది అనుకుంటున్నా. ఇవన్నీ అయితే మొత్తం అయితే ఇంకా గండి అండి, ఇవన్నీ గండి చేపలు అని అంటారు దీనిని అయితే. ఇంకా ఇది చూశారు కదా, ఇది మనకైతే వెరైటీ పడింది అనమాట ఈ చేప అయితే. ఈ చేప ఏం చేప అనుకుంటున్నారా? గడ్డి మోస అండి ఈ చేప పేరు అయితే. చూడండి, ముళ్ళు ఎక్కువ, రుచి తక్కువ. రుచి ఎక్కువ ఉంటుంది ఇది. దగ్గరకు వచ్చి చూపి.
చూసారా ఫ్రెండ్స్, ఇదైతే గడ్డి మూస అనమాట. చెప్పే కదండి. ఇంకా ఇవి వచ్చేసి వాలగలు, అలాగే వచ్చేసి ఇంకా గెండి చేపలు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి గడ్డి మూస, ఇంకా వచ్చేసి పూల చిప్పలు, ఇంకా అలాగే కొరమేనులు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకటి బొంత పక్కి అయితే పడింది అనమాట. ఇంకా చూడండి 2 చిప్పలు పడి అనమాట. చూసారు కానీ ఎవరికి ఏం కావాలా? జిలేబులు మొత్తం వెళ్ళా నీకున్నా ఏమన్నా కూర వండుకుంటావా? వద్దరులే కానీ మొత్తం వేసుకోండి. మీ కుక్కకు మీకు సరిపోతాయా? ఇది కూడా తీసుకుపో, ఇది రుద్ది. వీడైతే కుక్కకి ఎంతో ఇష్టంగా పెడతాడండి మా కొడుకు అయితే, మా అక్క కొడుకు అనమాట. నీకురా ఏం కావాలి? సంచి కావాలి. ఏరా చెప్పు తొందరగా, లేదంటే పిండి బస్తా సంచి ఉంది. ఇవి ఎవరికంటే ముందు బస్తా సంచి ఉంది. నువ్వే ముందు బస్తా సంచి ఒకటి ఉందనా? అదే నేను చేపలు వేసుకుపోయేది. సరిపోద్ది ఒకటిరా. దాని అంటే ఎత్తుకుపో. తిని చూడు 2 వేసారా? హలో ఒరే ఇద్దరే, ఇంకోటి మర్చిపోయాను. అదే అదే వెయ్యి ఇంక వెయ్యి. చూడండి ఫ్రెండ్స్, ఇంకైతే ఇంటికైతే తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకా వ్యాపారస్తులకి అయితే వేయాలన్నమాట. వ్యాపారస్తులకి వేస్తేనే మనకి ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది అనమాట. ఖచ్చితంగా బతికి ఉన్నా అన్ని వీటికి ఏమైంది? ఇప్పుడు బట్టి చేపకి అదే ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి కదా, తొందరగా వెళ్ళిపోతే అమ్ముడు పోతాయి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి. ఇవేండి మేమైతే ఈరోజు అయితే వేట చేసినాం అనమాట. అందరం కలిసి అయితే వేట అయితే అన్ని చేపలు అయితే వేట చేసినాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియోలకి బాగుంగా జీ